హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే రేపు 25th జూన్ నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ కూడా అవుతుంది. అంటే ఎవరిదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో అసలు ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి, మీకు అసలు సీట్ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుంది, కంప్లీట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, మీకు ఇంకా ఎలా పెట్టుకుంటే మన ర్యాంక్కి బెస్ట్ సీట్ అనేది వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మనము కంప్లీట్ టీజీ వెబ్సైట్కి మెంటర్షిప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీకు డైరెక్ట్గా 1-on-1 నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే నేనే మీతో మాట్లాడి క్లియర్ చేస్తాను. ఈ మెంటర్షిప్ అనేది కంప్లీట్గా కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఉంటుంది. ఎన్ని రౌండ్స్ ఉన్నా సరే మీకు కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ మేమే ఫిల్ చేస్తాము. అలాగే మీకు ఎక్కడ వస్తుందో చెప్పటం ప్రిడిక్షన్ కూడా కంప్లీట్ సర్వీస్ అనేది ఉంటుంది. జస్ట్ 2000 రూపీస్ మాత్రమే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే మేమే కాంటాక్ట్ అవుతాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఇప్పుడు ఈ సీట్ అలొకేషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, అంటే ఇప్పుడు ఎవరికైతే ర్యాంకులు వచ్చాయో వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయరు కౌన్సిలింగ్లో. ఎందుకు అంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అటు సైడ్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని ఐఐటీలు ఎన్ఐటీలకి సీట్లు ఉంటాయి. సో వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేయరు, ఒక కేటగిరీ. సెకండ్ వచ్చేసి ఒక లెవెల్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ప్యూర్లీ ఎంసెట్ మీదే డిపెండ్ అయి ఉంటారు. సో వీళ్ళు డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి యూనివర్సిటీస్, అంటే చాలా తక్కువ ర్యాంక్ ఉన్నది వాళ్ళు ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ చూస్తారు. సో ఇలా డివైడ్ అయిపోతారు. అంటే ఎంసెట్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా డివైడ్ అయిపోతారు ఇలా. సో ఫైనల్గా ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ వెబ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా సరే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది ఆప్షన్ ఉండదు. సో ఇప్పుడు ఈ ఎవరైతే వచ్చారో, అంటే సక్సెస్ఫుల్గా చాయిస్ ఫిల్లింగ్ ఫినిష్ చేసుకున్నారో వాళ్ళకి ఆ సిస్టమ్ అనేది ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో పెడుతుంది ర్యాంకులు. అంటే తక్కువ ర్యాంక్ నుంచి ఎక్కువ ర్యాంక్ వరకు అందరినీ సార్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా ఉన్నాడు, అతని దగ్గర నుంచి లాస్ట్ ర్యాంక్ ఉన్నాడు, మొత్తం సార్ట్ అయిపోతారు వచ్చిన అప్లికెంట్స్ అందరూ. ఇప్పుడు సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ వచ్చిన అతని దగ్గరికి వెళ్తుంది. అంటే మేబీ ఫస్ట్ ర్యాంక్ ఉన్నోడికి జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్లో ఆప్షన్ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎవరైతే 1000 ర్యాంక్ అనుకోండి, అతనే ఫస్ట్ అనుకోండి, మిగతా 1000 బిలో ఉన్న వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయాలి. సో ఈ 1000 ర్యాంక్ అతని దగ్గరికి వెళ్తుంది ఫస్ట్. ఇతను ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టుకున్నాడు, సో సిబిఐటి పెట్టుకున్నాడు. సో అక్కడ సిబిఐటి వేకెన్సీ ఉందా లేదా, డెఫినెట్లీ ఉంటుంది ఫస్ట్ అతనే కాబట్టి. సో అలాటెడ్, నెక్స్ట్ క్యాండిడేట్. సో ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అవైలబుల్ లేదనుకోండి, అక్కడ ఫిల్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్. ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టుకున్న అన్ని ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తూ సీట్ అనేది అలాట్ చేస్తారు. సో సిస్టమ్ అనేది ఇలా వర్క్ అయింది. ఇప్పుడు చాలా మందిలో ఒక అపోహ అనేది ఉంటుంది, మనకి వచ్చే కాలేజ్ ముందు పెట్టేస్తే మనకంటే ముందు ర్యాంక్ కొడికి మనకే వచ్చేస్తుంది, వాడిని స్కిప్ చేసి మనం ముందు పెట్టాం కదా, అంటే ఫస్ట్ పెట్టామంటే ముందు మనకి ఇచ్చేయాలి అని ఇది ఒక అపోహ ఉంటుంది. ఇది కంప్లీట్లీ రాంగ్. సిస్టమ్ అనేది లాజికల్గా ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఆర్డర్ అనేది ఎలా పెట్టాలి, ఆర్డర్ అనేది ఎప్పుడూ కూడా టఫ్ టు ఈజీ పెట్టాలి. ఏవైతే మనకి రానివి ఉంటాయో అవి పైన పెట్టాలి, ఏవైతే మనకు వచ్చేవి ఉంటాయో అవి కింద పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా బెటర్గా సీట్ అనేది దొరుకుతుంది. అంటే ఫస్ట్ సిబిఐటి పెడతాం, మనకి యాక్చువల్గా రాదు. దాని మీనింగ్ ఏమవుతుందంటే, ఒకవేళ కనుక అక్కడ వేకెన్సీ ఉంటే నేను తీసుకోవటానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ అక్కడ వేకెన్సీ ఉంటే, అసలు మీరు పెట్టలేదు అనుకోండి, దాని మీనింగ్ ఏమవుతుందంటే అక్కడ వేకెన్సీ ఉన్నా నేను తీసుకోవటానికి రెడీగా లేను అని దాని మీనింగ్ వెళ్ళిపోద్ది. సో అలా అన్నీ పెట్టాలి. బట్ ఆర్డర్ అనేది మనకి రానివి పైన పెట్టుకొని వచ్చేవి కింద పెట్టాలి. నెక్స్ట్ అందరు ఏం చేస్తారంటే కంప్లీట్గా అసలు రానివే పెట్టేస్తారు, చూసుకోకో మరి బై మిస్టేక్ ఎలాగో చేస్తారు, చాలా తప్పులు చేస్తారు.
ఈ పాపం ఎంతో కష్టపడతారు, ఎంతో కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు. బట్ ఈ క్లారిటీ లేక, ఈ గైడెన్స్ లేక, అసలు ఎలా జరుగుతుంది కౌన్సిలింగ్, ఇవి లేక ఏంటంటే వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు, సీట్ కోల్పోతారు. సో అందుకే మెంటర్షిప్ ఇవన్నీ కూడా మీకోసమే పెట్టింది. బట్ మేము టైం స్పెండ్ చేస్తామండి. సో టాపిక్ వద్దాం. సో ఇక్కడ ఆ, ఇప్పుడు టఫ్ టు ఈజీ పెట్టుకున్నాం అనుకోండి, సో అలా వర్క్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అన్నీ కూడా రానివి పెట్టేస్తారు, రానివి పెట్టేసి వచ్చేవి పక్కన అసలు పెట్టరు. దీనివల్ల ఏంటంటే సిస్టమ్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది మీరు పెట్టుకున్న ఆప్షన్స్. అక్కడ డెఫినెట్లీ ముందే ఫిల్ అయి ఉంటాయి. ఇంకా సిస్టమ్ అనేది సీట్ అలాట్ చేయదు, ఏమీ లేదుగా, అయిపోయింది. సో ఇలా సీట్ మిస్ అయిపోతుంది. నెక్స్ట్ అన్నీ వచ్చేవి పెడతారు, అంటే బాగా చాలా ఈజీగా వస్తుంది, డెఫినెట్లీ వచ్చేస్తుంది ఫస్ట్ రౌండ్లోనే, డెఫినెట్లీ వచ్చేస్తుంది 200%, నో డౌట్. అది తీసుకుపోయి పైన పెట్టేస్తాడు, ఫస్ట్ పొజిషన్లో పెడతాడు. అది కంప్లీట్లీ రాంగ్. ఇంక నీకు బాగా ఈజీగా వచ్చేది పైన పెడితే ఇంకొంచెం బెటర్ది మిస్ అయిపోతుంది కదా, మనకు అక్కడితోనే ఎండ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే టఫ్ టు ఈజీ పెట్టుకోండి. అంటే ఏవైతే కొంచెం రావడానికి కష్టంగా ఉంటుందో అది పైన పెట్టుకొని నెక్స్ట్ ఈజీగా ఉండి కిందకి వెళ్ళండి. అప్పుడు మనకి ఆప్టిమైజ్ అవుతుంది, బెస్ట్ సీట్ అనేది దొరుకుతుంది. సో ఇలా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి, కానీ ర్యాండమ్గా ఏదో అపోహ నేను ముందు పెట్టేస్తే నాకు ముందే వచ్చేస్తుందని అలాంటివి ఏమీ ఉండవు. సిస్టమ్ అనేది లాజికల్గా వర్క్ అవుతుంది. మనం ఎలా పెట్టినా సరే దానికి చెప్పిన లాజిక్ అది ఫాలో అయ్యి అందరికీ సీట్ అనేది అలాట్ చేస్తుంది. సో కంప్లీట్గా ఈ సీట్ అలొకేషన్ అనేది ఇలా జరుగుతుంది. మీరు దయచేసి కూడా వెబ్ ఆప్షన్స్, ఎందుకు అంటే వెబ్ ఆప్షన్స్ గురించి ఎంతలా చెప్తున్నాను, ఇది చాలా కీ రోల్. మీకు సీట్ రావటం అనేది ఇదే డిసైడ్ చేస్తుంది. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే మీకు ఫస్ట్ కాలేజ్ గురించి గ్రౌండ్ రియాలిటీ తెలియాలి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ బ్రెయిన్లో ఉండాలి. లైక్ ఏదో నేను ఎక్కడో చూశాను, సో ఏదో యూట్యూబ్ రివ్యూ చూశాను, నేను పెట్టేస్తాను, లేదంటే నేను ఏదో గూగుల్లో చూశాను, సో బాగుందనింది అది పెట్టేస్తానంటే డెఫినెట్లీ యూ ఫీల్ రిగ్రెట్. ఎందుకంటే కాలేజ్ మీకు పైన కనిపించేది వేరు, లోపల చాలా ఉంటుంది స్టోరీ. సో మనం లైవ్ టాక్స్ కూడా చేసాము చాలామంది స్టూడెంట్స్ తోటి, మన ఛానల్లో ఉంటాయి. సిబిఐటి కానివ్వండి, అలా చాలా కాలేజెస్ స్టూడెంట్స్ తోటి చేసాం లైవ్ టాక్స్, మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.